అంత జాగ్రత్త పడిన నాకు అసలు కోవిడ్ అని తెలియదండి. రేపు ఇంక డెలివరీ అనగానే హాస్పిటల్కి వెళ్తే టెస్టులు కామన్ కదా, టెస్టులు చేస్తే నైట్ ఫోన్ చేసిన డాక్టర్ ఇలా ఉంది, నేను ఆపరేషన్ చేయట్లేదు, నీకు పెయిన్స్ వస్తే నువ్వు గాంధీకి వెళ్ళిపో అని. ఇంకా నాకు ఏం అర్థం కాదు. ఇంట్లో మా అమ్మ మా తమ్ముడు అందరూ ఉన్నారు. గట్టి మీద కూర్చున్నాను అలాగ పవన్ వచ్చే వరకు. ఆయన ఏదో కుక్క పిల్లని తిప్పొచ్చి ఏమైంది నన్ను ముట్టుకోకి వెళ్ళిపోండి ఇంట్లోంచి అందరూ అంటున్నా. ఏమైందంటే ఇది పరిస్థితి. అందరినీ ఎవరికి చెప్పకుండా పంపి, ఎందుకంటే రెట్టేపు వేస్తున్నారు అప్పుడు ఇంటికి అందరినీ. మా అమ్మ మాత్రం నిలబడింది, లేదు ఏదేమైనా నేను అంతా ఈ టైంలో నేను ఉండాలి నీకు అని. అయ్యింది. నాకు సిమ్టమ్స్ లేవు, డాక్టర్ ఏమో ఏమి చేయలేనన్నారు. ఇంట్లోనే ఉండి మొత్తం రోజు చెక్ చేసుకుంటున్నాను, నాకేం సిమ్టమ్స్ లేవు. లోపల ఆల్రెడీ బుడ్డమ్మ పేగేసుకుని ఉంది, 10 months అయిపోయింది, మోషన్ తిన్న ప్రాబ్లమ్, ఏదైనా ప్రాబ్లమే. ఎంత హారబుల్ లైఫ్ అంటే నిజంగా చెప్పిన మన శత్రుడికి కూడా రావద్దు. అండ్ సారీ టు సే దిస్, అంటే కొంతమంది అంటే మా సిస్టర్స్ వీళ్ళు చెప్తుంటారు, అంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో కూడా కొంచెం మైండ్ ట్రిప్ అవుతుంటుంది, కాన్స్టాంట్ ఉండమని చెప్తుంటారు. సో మరి ఆ టైము ప్యానిక్ మోడ్, ఎదురుగా హస్బెండ్, ఒక లైఫ్, కడుపులో బాబు, ఆ బేబీ, మళ్ళీ కోవిడ్. నిజంగా అది ఎవరికి రావద్దండి, ఎవరికి చెప్పలేదు మేము. 15 days లాగాం, అందరికీ నెగిటివ్ వస్తుంది, నాకు మాత్రం పాజిటివ్ చూపిస్తుంది. ఇంకా ఏదైతే అయింది మా డాక్టర్ నిలబడ్డారు, ఆవిడుండి అంజలి నేను ఫస్ట్ టైం కోవిడ్ పేషెంట్కి నీదే చేస్తున్నా, ఏదేమైనా నేను నిలబడతా, ఆపరేషన్ చేద్దాం.